ఇది నీట్ పరీక్ష గురించిన సమాచారం. ఇక ఇప్పుడు కేరళ గురించి ఒక విచిత్రం ఏంటంటే, కేరళ రాష్ట్రం వాళ్ళు పరీక్ష రాయకముందే వాళ్ళు ఏం చేస్తారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 మధ్యలో అడ్మిషన్ల ప్రక్రియ కోసం నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. అంటే మీరు పరీక్ష రాయకముందే నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇది ఎవరు ఊహించరు, అసలు ఎవరికి సమాచారం కూడా తెలియదు. నీట్ పరీక్ష రిజల్ట్ ఫలితము 14 జూన్ 2025 వస్తుంది. ఫలితం రాకముందే నోటిఫికేషన్ ఏంటా అని మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఏమనుకుంటారంటే, నాకు నీట్ ఫలితం వచ్చాక కదా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందని. వీళ్ళు కేరళ రాష్ట్రంలో కమిషనర్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సిఈఈ వాళ్ళు అక్కడ ఉండే 4500 సీట్లు ఉన్నాయి కేరళ రాష్ట్రంలో. అక్కడ స్థానికేతరుల కోటా ఉంది. ఆంధ్ర, తెలంగాణ, ఇతర రాష్ట్రాల వారు కూడా కేరళలో స్థానికేతర కోటా కింద దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కనుక మీరు మార్చి 27, ఏప్రిల్ 17 మధ్యలో ఆయుష్ కోర్సులకు, బీడీఎస్ కోర్సులకు, ఎంబీబీఎస్ కోర్సులకు కేరళ రాష్ట్రంలో కేరళ సిఈ వెబ్సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు పెట్టండి. పెడితే కేరళలో అక్కడుండే మేనేజ్మెంట్ సీట్లు రేట్లు చాలా తక్కువ. సంవత్సరానికి 6-7 లక్షలతోనే మీకు సీట్ లభిస్తుంది. స్థానికేతరులకు మెరిట్ ఆధారంగా ఇక్కడున్న మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఇట్లా పరీక్ష రాయకముందే అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇస్తారనే సంగతి చాలామందికి భారతదేశంలో నీట్ రాసే పిల్లలకు, తల్లిదండ్రులకు తెలవదు. కనుక ఇది చిదంబర రహస్యం. చాలా కొద్ది మందికి మాత్రమే ఈ రహస్యం తెలుసు. కనుక కేరళ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఒక్కసారి ఏప్రిల్ 17 అయిందంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వరుగాక. ర్యాంక్ కార్డు వచ్చిన తర్వాత అప్పుడు ర్యాంక్ కార్డు ఇవ్వాలి. కనుక మీరు గమనించవలసిన విషయము, కేరళలో ఏప్రిల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 17 లోపల ప్రతిరోజు కేరళ వెబ్సైట్ సిఈఈ చూస్తూ అప్లికేషన్ పెట్టండి. ఇదే విధంగా కర్ణాటక వాళ్ళు, అక్కడ కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కేఈఏ అంటారు. వీళ్ళు కూడా చాలా తమాషా. పరీక్ష రాయకముందే అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఇస్తారంటే ఇప్పుడే ఇచ్చేశారు. అడ్మిషన్ల కొరకు 18 ఫిబ్రవరి 2025 లోపల దరఖాస్తు పెట్టుకోమని నోటిఫికేషన్ ఇచ్చేశారు. అసలు ఎవరైనా ఊహిస్తారా? నీట్కి అప్లికేషన్ పెట్టుకోవడానికేమో 7 మార్చి ఆఖరి తేదీ అయితే, ఈ కర్ణాటక ప్రభుత్వము మీరు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేదము ఆ కోర్సులకు ఆఖరి తేదీ అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ 18 ఫిబ్రవరి లోపల చేసుకోమన్నారు. అంటే మీరు నీట్ పరీక్ష దరఖాస్తుతో పాటు 18 ఫిబ్రవరి లోపల కర్ణాటకలో కేఈఏ అనే వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోండి. కర్ణాటకలో అక్కడ స్థానికేతర కోటా కింద డీమ్డ్ యూనివర్సిటీల్లో, అలాగే ఆయుర్వేదం కోర్సులో చాలా సులువుగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడు మనము స్థానికేతర కోటా కింద ఆయా రాష్ట్రాలలో ఉండే 85% సీట్లకు మనం ప్రతి రాష్ట్రంలో 2000, 3000 ఫీజు కట్టి వాళ్ళిచ్చిన వెబ్సైట్లో మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. చాలా రాష్ట్రాలు నీట్ ఫలితాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ వెబ్సైట్లు మీకు వాట్సాప్ గ్రూప్లో నేను రవి అని చెప్పాను కదా, నా సహచరుడు, ఆయన పెడతాడు. లేదా రవి గారు భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల వెబ్సైట్లు పెట్టండి అంటే ఆయన వెబ్సైట్ పెడతారు. అన్ని వెబ్సైట్లు పెడతారు. పోతే పోయింది 2000, 3000 కదా, పెద్ద పోయింది ఏమి లేదని చెప్పి
అన్ని రాష్ట్రాలలో 85% స్థానిక సీట్లు, మనమేమో స్థానికేతర కోట. అన్ని రాష్ట్రాల్లో కూడా మేనేజ్మెంట్ సీట్లకు మనకు అర్హత ఉంది. హర్యానా, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే తక్కువ రేటుకే మేనేజ్మెంటు పేమెంట్ సీట్లు వస్తాయి. కనుక మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీకు ఒక అనుమానం రావచ్చు, మనం ఆంధ్ర, తెలంగాణ దాటి బయట రాష్ట్రాల్లో చదివితే పీజీ కోర్సుకి మనం ఏమైనా స్థానికేతరులు అవుతామా అంటే, ఈ మధ్యకాలంలోనే జనవరి నెలలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. పీజీ సీట్లు 100కి 100 ఆల్ ఇండియా కోటాలోనే నింపాలి. కేవలం సర్వీస్ కోటా సీట్లు మాత్రమే ఆ రాష్ట్ర ప్రభుత్వం నింపుతుంది. కనుక మీరు ఎంబీబీఎస్ ఇతర రాష్ట్రాల్లో చదివినా మీకు ఎటువంటి డిసడ్వాంటేజీ, ఇబ్బంది ఉండదు. మీరు ఆల్ ఇండియా కోటాకి అన్ని రాష్ట్రాలు అర్హులు. కనుక నిశ్చింతగా, నిరాటంకంగా, ఎటువంటి అనుమానం లేకుండా ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సీటు, మెరిట్ సీట్ రాకపోతే ఇతర రాష్ట్రాలలో పేమెంటు, మేనేజ్మెంట్ సీటు పొందటానికి తగు ఏర్పాట్లు చేసుకోండి. బ్యాంకు లోన్లు కూడా ఇస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ బ్యాంకు లోన్లు కేవలం 7%